నమస్తే, నేను నరసింహులు. రాజకీయ రాజధానిగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రాజకీయ కుటుంబానికి చెందిన ఓ నాయకుడిని ఇవాళ పరిచయం చేస్తున్నాం. ఆ నాయకుడు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, ఇప్పుడు మనం ఆయనతో నేరుగా మాట్లాడే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. సార్ నమస్తే. నమస్తే. ఈపూరు మురళీధర్ రెడ్డి అంటేనే ఈ జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు ఈపూరు మురళీధర్ రెడ్డి, గుడ్డూరి వారిపాళెం గ్రామం. రాజకీయంగా మేము ఎన్ని ఏళ్ళో తెలియదు, మేబీ 200 ఏళ్ళు అయి ఉండొచ్చు. అది తరతరాలుగా వస్తూ ఉన్నదే. మాది రాజకీయ కుటుంబ నేపథ్యం అనేదానికంటే మాది మొత్తం ఆ దైవ సంకల్పంతో మా కుటుంబం మొత్తం నడిచిందని నేను భావిస్తున్నాను. సామాజిక సేవ ద్వారా. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు ఆస్తి కోసం, సంపాదన కోసం, పెరుగుదల కోసం మా కుటుంబంలో ఎవరూ ప్రయత్నించలేదు. ఆస్తి మేము ప్రయత్నం చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది. తర్వాత తరంలో అది ఎక్కువ నిలబడలేదు. నిలబడకపోయినా సేవ అయితే మేము కొనసాగిస్తూనే ఉన్నాం. తర్వాత తరానికి ఆస్తి ఎలా వచ్చేది అలాగే వచ్చేది, కానీ సేవ అనేది మాత్రం ఎవరికైనా సరే కంటిన్యూ అవుతూనే ఉండిందండి. ఎందుకంటే నేను ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు మా నాన్నగారు ఎందుకు మీరు చదువుకోండి అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి చెన్నైలో పెట్టి చదివించేవాళ్ళు. మా బ్రదర్స్ అందరూ, ఒక బ్రదర్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారు, ఇంకా వేరే బిజినెస్ అన్నీ సెటిల్ అయ్యారు. నేను మా ఫాదరే చూసుకుంటున్నారు అన్నీ. నేను ఇక్కడికి వస్తానని అసలు కల్లో కూడా లేదండి. ఇక్కడికి వచ్చాను, చేస్తున్నాను అంటే అది దైవ నిర్ణయంగానే భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చేయగలిగింది కూడా నాకు అసలు జీరో నాలెడ్జ్తో వచ్చాను ఇక్కడికి. అంత తొందరగా గ్రాస్ప్ చేయడం, ఓకే కుటుంబ నేపథ్యం ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, కావాలన్నారు, కానీ విషయాన్ని అంత త్వరగా గ్రాస్ప్ చేసి నేను చేయడం కూడా అది నేను దైవశక్తిగానే భావిస్తున్నానండి. ఇప్పుడు మా తాత ముత్తాతలు కట్టించిన ఈపూరులో అప్పుడు కట్టించిన గుడి ఇంకా ఉంది. ఇప్పుడు గుళ్ళు మెయింటైన్ చేస్తున్నాం మేము. గుడి ఇలాంటి దైవ కార్యక్రమం అంటే ఎప్పుడు వెనకడేది లేదండి. అది ఎంతైనా సరే ఇస్తూ వెళ్ళేవాళ్ళం. అదే కాక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాళ్ళం. మా ఫ్యామిలీలో మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా మేమైతే ప్రజల వాళ్ళు అడిగింది కాదనలేదు ఇంతవరకు. అదే మాకు బలాన్ని ఇచ్చి అదే మమ్మల్ని పెంచుతుందేమో అని నేను బాగా గట్టిగా భావిస్తున్నాను. నాకైతే నేను చేసే ప్రతి దినచర్యలో దైవానుగ్రహం స్పష్టంగా కనపడుతుందండి. అంటే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నేపథ్యం కలిగినటువంటిది. అంటే తాతగారు కానీ ఏం చేసేవాళ్ళు, తర్వాత నాన్నగారు ఏం చేసేవాళ్ళు, రాజకీయంగా ఏ విధంగా ఉండేది మీ కుటుంబం? అంటే రాజకీయంగా ఎక్కువ సామాజిక సేవ చేసేవాళ్ళం అండి. తాతగారు అయితే ప్రధాన పాత్ర పోషించారు జిల్లాల రాజకీయాల్లో. డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. ఈ రోజుకి వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని ఉండేది చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా. మా తాతగారు కానీ నాన్నగారు కానీ చేసిన సేవ, అంటే వాళ్ళకి ఆర్థికంగా చేసింది కానీ, వాళ్ళకి న్యాయపరంగా ఏమైనా కావాలంటే చేసింది, వాళ్ళకి ఏమన్నా మాకున్న పరిచయాలు బట్టి వాళ్ళకి ఇప్పించిన ఉద్యోగాలు, ఇవే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకో ఉన్నారు. ఎవరు మరువలేదండి. అదే మాకందరికీ పిల్లలుగా అనుగ్రహం ఏమో అని మేము అనుకుంటున్నామనండి. అది వాళ్ళ ఆశీర్వాదమే మాకు బలం ఇచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలుకి రావాలనుకోలేదండి రాజకీయాల్లోకి. ఒక చిన్న ఇష్యూ మీద వచ్చాను. మాట పట్టింపుతో కొంచెం నిలబడతానులే అని చెప్పి ఊరికే మాట ఇచ్చాను. దాని వరకు చేసుకుంటూ ఉన్నాను. అసలు రాజకీయాలు అంటే అదొక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది జనరల్గా. ఆ రాజకీయాలు అంటే అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. రాజకీయము, రౌడీయిజము రెండు కలిపి తీసుకెళ్ళేవాళ్ళు. అలా మనం దీంట్లోకి వెళ్ళాం కదా అని ఆలోచిస్తూ వచ్చాను. కానీ వచ్చి జనంతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఆ పాత అనుబంధం, పాత చరిత్ర ఉంది కాబట్టి ఈజీగా వచ్చి యాక్సెప్ట్ చేసి డైరెక్ట్గా అడిగేవాళ్ళు, మాకు ఈ పని కావాలి చేసి పెట్టేవాళ్ళు. చేసి పెట్టేవాళ్ళం. ఇద్దరు గొడవ పడుతుంటే ఈజీగా మనం మాటలతో వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి, ఇంకో కోర్టులు ఏం అవసరం లేదు, మనం కన్విన్స్ చేసి కోర్టులలో సంవత్సరాలు జరిగే కార్యక్రమం మనం ఒక 10 నిమిషాల్లో చేయగలిగేవాళ్ళం. వాళ్ళకి వైద్యపరంగా ఏమైనా కావాలంటే వాళ్ళకి సడన్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెలిసేది కాదు. ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళు హాస్పిటల్ చుట్టూ. అది సహాయం చేయగలిగేవాళ్ళం.
వైద్యంగా నీకు ఏ ఫీల్డ్లో నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే ఏ చదువు చదివితే నీకు ఉద్యోగం వస్తుంది, అది గైడ్ చేయగలిగాం. అరే మనం ఇంత చేయగలిగి మనం ఎందుకు ఊరుకొని ఉన్నాం? ఈరోజు కాకపోతే రేపు పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే ఏదైనా చేసి ఇది ఒక మంచి అవకాశం కదా అనుకున్నాను, అందిపుచ్చుకున్నాను, నిలబడ్డానండి. అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రాజకీయంగా మేము చేసింది ఎప్పుడు కూడా వాళ్ళకి ఇది అందరూ చెప్తూ ఉంటారు రాజకీయాల్లో సంపాదించుకున్నారని. కాదు, మేము అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెడుతూనే ఉన్నాం ఎప్పటికీ. అందుకని వాళ్ళ ఆశీర్వాదం కానీ వాళ్ళతో మేము మమేకం అయిపోయామండి. మా కుటుంబ సభ్యుల కంటే వాళ్ళతో నేను బాగా ఇంటరాక్ట్ అవుతున్నా. అంటే నెల్లూరు జిల్లా చరిత్రలో అంటే అప్పుడు బోర్డు మెంబర్లుగా కానీ అంటే డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు. బోర్డు మెంబర్లుగా కానీ పాత తరం నెల్లూరు అంటే రాజకీయాలకు రాజధానిగా ఉన్నటువంటి నెల్లూరు అంటే దొడ్ల వాళ్ళు కానివ్వండి, లేకుంటే బెజవాడ వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఆనవాళ్ళు కానివ్వండి, తర్వాత మేనకూరోళ్ళు కానీ పెళ్ళకూరోళ్ళు కానీ, ఈ సమయంలో బలరామరెడ్డి ఇప్పుడు బలరామరెడ్డి అంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా కూడా అప్పట్లో ఒక పేరు ఉండేది. ఆయన డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్తో అంటే ఈరోజు మంత్రితో సమానమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా ఆయన చాలా చాలా పెద్ద ఎత్తున కూడా సేవా కార్యక్రమాలు చేశారు. చాలా వేల ఎకరాలు కూడా మీకు ఉండేది, దాన్ని కూడా పంచారన్నారు. అది ఎలా అంటే మళ్ళీ చెప్తున్నానండి, కేవలం మా కుటుంబం ఒక దైవ శక్తితో నడుస్తుంది. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే తాతగారికి కూడా ఒక్కసారే చేశారు వ్యాపారం. బిజినెస్ మ్యాగ్నెట్ అయితే కానే కాదు. వ్యాపారం మైకా మైనింగ్ సైదాపురం, ఇప్పటికి కూడా చాలామంది చెప్తుంటారు, అక్కడ మైకా మైనింగ్లో బాగా గడించారు. వచ్చి దాని తర్వాత అంతా ఇలాగే ఉపయోగం. ఎప్పుడు కూడా మాకు ఆ సంపాదన మీద అంత ఆసక్తి ఎప్పుడు లేదు. ఈరోజు కూడా నన్ను తిట్టిన వారు లేరు. నీకని పిచ్చా చేదస్తాం, తెచ్చి ఇక్కడ పోస్తావు ఎందుకు డబ్బులు? మా ఇంటి పక్కన నెల్లూరులో మా ఇంటి పక్కన వాళ్ళు అంటారు, హైదరాబాద్లో అంటుంటారు, ఇక్కడ నీకు ప్రశాంతంగా గడిచిపోతుంది కదా, అవసరం ఏంటి అంటే అది నేను వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇక్కడ వీళ్ళతో అనుబంధం ఎలా ఉందంటే పొద్దున్న లేస్తే ఇంట్లో చిన్న పైన మనం అడుగుతున్నాను, మా సలహా తీసుకొని అది ఇచ్చే సంతృప్తి నాకు సంపాదనలో ఇవ్వట్ల. దీనికి కుటుంబ సహకారం కూడా చాలా కావాలండి. నా భార్యతో చెప్పాను, ఇలా వెళ్ళాలనుకున్నాను, వెళ్ళండి చేయండి. ఇక్కడ మరి ఎలా నేను చూసుకుంటాను. నేను పాపం తను రేయం బగులు పనిచేసి అక్కడ అఫైర్స్ అన్నీ మేనేజ్ చేస్తుంది. నేను చేయలేకపోతున్నా. ఇక్కడ కాన్సన్ట్రేట్ 24 గంటలు ఫోన్ మోగుతూనే ఉంటే వాళ్ళకి ఏదో పని ఉంటుంది, వెళ్ళాలి. ఆ టైం తప్పితే రాదు. ఆ టైం మిస్ అయితే వాళ్ళకి మనం న్యాయం చేయలేం. కాబట్టి ఆ కుటుంబ బలం కూడా ఇచ్చింది కూడా దైవశక్తి అనండి. అది అంత కష్టపడి తను చేయాలి. మనస్ఫూర్తిగా మీరు వెళ్ళి చేయండి, సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నాను నేను అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రజాసేవ చేయండి, సేవ అని చెప్పాను, చేశాను. నీళ్ళు కావాలంటే నీళ్ళు అందించాం. నీళ్ళు లేవు, కావాలంటే అప్పుడు ట్యాంకర్ ద్వారా పంపించేసేవాళ్ళం నీళ్ళు. అది ఎక్కడ పబ్లిసిటీ అయితే ఎక్కువరుకోలేదండి, ఎప్పుడు జరిగేది. తర్వాత మా ఫాదర్ అయితే అసలు అడిగేది లేదు. మాకు కూడా మా నాన్నగారు మీరు స్పిరిచువల్ లైన్లోనే తీసుకెళ్ళారు. దైవశక్తిని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే స్పిరిచువల్ లైన్లో మాకు యోగా నేర్పించారు, మెడిటేషన్ నేర్పించారు, భగవద్గీత నేర్పించారు. అప్పుడే చెప్పారు, భగవద్గీత చెప్పేటప్పుడు కూడా బలవంతుడే ఏదైనా చేయగలడు, మీరు ఆరోగ్యపరంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి, బలవంతుడు మంచి ఆలోచన కలిగిన వాడు ఏమైనా చేయగలడు, ప్రజాసేవ అతనే చేయగలడు అని చెప్పేవాళ్ళు. అవన్నీ మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నారు కంటిన్యూస్గా, అది ఇచ్చేశారు ఊర్లో యునానిమస్గా మీరు చేయండి అని చెప్పి. అప్పుడు మాకు ఇవన్నీ చెప్తూ వచ్చారు. మేము చిన్నపిల్లం, మాకు అంత ఏం జరిగేది తెలిసేది కాదు. అందుకని ఎక్కువ ఇదే బోధించేవాళ్ళు, స్పిరిచువలిజమే. అదే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు, అదే కాపాడుతుందేమో. రీసెంట్గానే నాన్నగారు పోయారు, అప్పుడు ఆయన చెప్పిన పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. మాకు బాగా గైడెన్స్ ఇచ్చారండి. మరి ఒక మారుమూల పల్లెల్లో పుట్టి అక్కడ సమున్నతమైనటువంటి రాజకీయ శిఖరాలకు ఎదిగి అంటే 3 తరాలుగా, ఆ తర్వాత నాన్నగారు కొంచెం ఆధ్యాత్మిక చింతన, అలాగే
భవిష్యత్తు తరాలు కాస్త విద్యా వ్యవస్థలో ముందుకు పోవాలి అన్న కోణంలో మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ మీరు చదువుకున్నారు? ముఖ్యంగా ఆ చదివే సమయంలో కూడా ఈ రాజకీయ కుటుంబాలకు ఉండేటటువంటి నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరో ఒకరికి అది లాగుతూ ఉంటుంది. మిమ్మల్ని అలా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చా? రాజకీయం అనేది నిత్యంగా ఇంట్లో ప్రతిరోజు చర్చే. ఎక్కడ జరుగుతుంది, నేషనల్ పాలిటిక్స్ ఏంటి, స్టేట్ పాలిటిక్స్ ఏంటి, ఏంటి జరుగుతుంది. పేపర్లో ఫాదర్ లేటెస్ట్ ఎడిటర్ అప్పుడు హిందూకి కూడా రాసేవాడు. అలా అన్నీ ఏదో ఒక మాటల సందర్భంగా జరుగుతూనే ఉంటాయి. అలాగే ఊరు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఉండేదేమో మాకు తెలియదు, కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈ టైప్ ఆఫ్ రాజకీయం ఇప్పుడు ఉండే స్టైల్లో మనం చేయలేమేమో, మనం అంటే మన స్వభావానికి అది సరిపడదు అనుకుంటే దూరంగా ఉన్నాం. అదే మళ్ళీ చెప్తున్నాను కదా, ఏదో శక్తి తెచ్చి తోసేసింది అక్కడ. ఆ శక్తే ఇచ్చింది, నడిపించింది ముందుకి. అది రాజకీయంగా అయితే ఎప్పుడు మేము ఎక్కడైనా దూరంగా ఉండే ప్రతి వాళ్ళు మాట్లాడుకుని మేము కొంచెం ఇంటెన్స్గా మాట్లాడేవాళ్ళం. అంటే కొన్ని బోధపడుతున్నాయి. ఒకప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో నుంచి ఆ తర్వాత కొంత నాన్నగారి చదువులు కొన్ని విషయాల్లో మళ్ళీ మహానగరాలకు వెళ్ళి మళ్ళీ మారుమూల పల్లె వచ్చి ఈరోజు జనంతో మమేకమైనటువంటి పరిస్థితుల్లో అంటే అసలు ఆ జనాల స్పందన ఎలా ఉంటుంది? పూర్వం తాతగారు నాన్నగారికి ఇచ్చినటువంటి అదే ఆప్యాయత, అదే అనుబంధాన్ని, అదే అభిమానాన్ని మీ పట్ల చూపబట్టే కదా ఈరోజు మళ్ళీ మీరు మహానగరాన్ని వదిలి మారుమూల పల్లెకి వచ్చింది. ఎలా ఉంటుంది వాళ్ళ? అసలు వాళ్ళు అందించే ఆప్యాయత అది చాలా సంతృప్తిని ఇస్తుందండి. ఇది చాలు అనిపిస్తుంది. ఇంటర్నల్గా ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అనుభవిస్తే కానీ తెలియదు. లేదు అంటే మనకి సంపాదన ఉంటే ఇవన్నీ నాన్సెన్స్ అని చెప్పి మనం మన బాటలో మనం వెళ్తాం. ఎప్పుడు ఉన్నా కూడా ఊరు ఎప్పుడు మాది కాదు అని మేము ఎవరూ అనుకోలేదు. ఫాదర్ ఉన్నంత, నాన్నగారు ఉన్నంత కాలం మేము ఏం కావాలో అది చేయండి అని చెప్పేవాళ్ళు మాకు. మేము అందిస్తూనే వచ్చాము సహకారం. అలా జరిగిపోతూనే ఉండేది. మాది కాదు, ఎప్పటికప్పుడు చిన్న చిన్న విషయాలు తెలుస్తూ ఉండేవి. ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి చేసింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఊరికి వెళ్ళిన తర్వాత నాన్నగారు నన్ను ఒక్కడికి కూడా ఇంట్రడ్యూస్ చేయలేదండి. మా అబ్బాయి అని ఇంట్రడ్యూస్ చేయలేదు. నాన్నగారు అప్పటికే కొంచెం హెల్త్ బాగాలేక హైదరాబాద్లో ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చెప్పుకొని ఆ పద్మనాభరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అంటే వచ్చినాడు అని చెప్పి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ మాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే దానివల్ల కూడా వాళ్ళే కట్టిపడేశారని చెప్పుకోవచ్చు. నన్ను అంటే వాళ్ళ అభిమానమే మిమ్మల్ని ఊళ్ళో మహానగరం నుంచి మారుమూలపల్లికి. అవునండి. నాకు అక్కడికి ఏ డబ్బు సంపాదించి ఎంత కాంటాక్ట్స్ ఉన్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ రాలేదు. అక్కడ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి ఈ రోజుకి. అసలు మేము వెళ్ళామండి ఎప్పుడు ఎక్కువ ఇక్కడికి. అంటే ఇప్పుడునే స్టైల్ అంటే పరిచయాలు ఎందుకు పెంచుకోలేవు, ఓ మూల కూర్చో ఉంటాం అనేవాళ్ళు. కానీ నాకు ఇక్కడ ఇచ్చినంత ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళకి హ్యాపీనెస్, నాకు హ్యాపీనెస్, ఏదో చేసామని చెప్పి సంతృప్తి అది రావట్లేదు అక్కడ. అక్కడ అవసరాన్ని బట్టి, స్థాయిని బట్టి డబ్బుకి విలువ ఉంటుంది అక్కడ. ఇక్కడ ప్రేమ అనురాగాలకి చాలా ఉంటుందండి. అదే మీరు అంత దూరం నుంచి ఆ మహానగరాన్ని వదిలి మారుమూలపల్లికి రావడంలో వీళ్ళకు ఉన్నటువంటి అభిమానం కానీ, ఆప్యాయత, వాళ్ళతో మీతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో మనం కానీ గమనించినట్లయితే గతానికి అంటే బలరామిరెడ్డి, తర్వాత అనంత పద్మనాభరెడ్డి మీ ఫాదర్, వాళ్ళ కాడి నుంచి ఈరోజు మురళీధర్ రెడ్డి కాడికి వచ్చేసరికి అప్పుడున్న ఆస్తులు లేవు, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు లేవు. ఇప్పుడు పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆర్థికంగా అత్యంత ధనవంతుడైనటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతున్నారు అనేటటువంటి ఒకటి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. మరి దాన్ని ఎలాగా మీరు? నిజమేనండి, నాకు కూడా అదే ఇంప్రెషన్ ఉండేది. ధనం చాలా కావాలి అని చెప్పేవాళ్ళు. కాకపోతే మీరు వర్క్ చేయగలరు అనుకోండి, మీలో స్వచ్ఛత, నిజాయితీ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదగొచ్చు. రాజకీయం అనేది అసలు ఎందుకు ముడిపడిందంటే మనం ఒక రాజకీయ నాయకుడు ఎంత చేయగలడు, అతనికి ఎంత నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఫీల్డ్, ఇట్ హెల్త్, వాటర్ మేనేజ్మెంట్, మనకి ఆర్థిక పరిస్థితులు అంచనా వేయడంలో, ఎడ్యుకేషన్, ఇవన్నీ మనకి
అంత అవగాహన ఉండాలి, మనం అంత గైడింగ్ ఫోర్స్గా ఉండొచ్చా అండి. ఇప్పుడు పోలీసే ఎత్తుకోండి, మన ఒక రాజకీయ నాయకుడు వాళ్ళని ఇండిపెండెంట్ ఎంటిటీగా కానీ వదిలేసామనుకోండి, మనకి ఏదో క్రైమ్ జీరో అవుతుంది. మనం ఇండిపెండెంట్ ఎంటిటీగా వాళ్ళని వదలట్లేదు, వాళ్ళకి దిశానిర్దేశం చేసి వదిలేయటమే. మన జీతాలు ఇట్లేదు ఏం లేదు, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అన్నా ఇస్తారు. నాకు ఇది కావాలి అని చెప్పారనుకోండి లోకల్ నాయకులు, అది జరిగిపోతుంది 100%. అప్పుడు బ్యూటిఫుల్గా తయారవుతాయి అన్ని గ్రామాలు కానీ ఎవరైనా ప్రజలు కూడా ఫాలో అవుతారండి. ఇప్పుడు క్రైమ్ ఎందుకు జరుగుతుంది, నా ఇంప్రెషన్ అబ్బా, ఐ మే బి రాంగ్. ఎందుకంటే మనం తప్పు చేసి మన నాయకుడి దగ్గరికి వెళ్ళి తప్పించుకోవచ్చు అన్న భావన వాళ్ళకి ప్రగాఢంగా ఉంది, అందుకనే జరుగుతుంది అని నేను విశ్వసిస్తున్నానండి. ఏమో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 100% మీ రైట్. అది కానీ జరగలేదనుకోండి, తప్పు చేస్తే మనం వెంటనే శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనుకుంటే చేయరు. అలాంటిది మనం చేయొచ్చేమో, నా చిన్న ప్రయత్నం అంతే. కేవలం డబ్బే కాదు, డబ్బు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఓడిపోలేదండి. ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మీరు చూసి ఉంటారు, ఎంతమంది ఎంత ఇచ్చారో కానీ ప్రజలు ఓడగొట్టారు. ప్రజలకి ఆ రకమైన పాలన మనం కానీ అందించగలిగితే, ఒక్క ఎమ్మెల్యే ఒక్క స్టేజీ నుంచి కానీ చేయగలిగితే అది పాకిపోతుందండి అన్ని చోట్ల. ఆ డెవలప్మెంట్ అనేది ప్రజలకు కూడా ఏం కావాలో వాళ్ళకే తెలియట్లేదు. టెంపరీ, అప్పటికప్పుడు నా పని అయిపోతే చాలు అని ఊరుకుంటున్నారు. ఇంకోటి కలిసికట్టుగా ఉండాలన్న భావన కూడా లేదు. అది ప్రజల్లోంచి వచ్చిందా, రాజకీయ నాయకుల మీద పెడతారు, రాజకీయ నాయకుల మీద ఎంటైర్గా పెట్టేదానికి కూడా లేదండి. రాజకీయ నాయకుడు అనేవాడు జనములు మనలో నుంచి వచ్చాడు, మనమే పెంచాము అతన్ని. నీ అవసరాలు తగ్గట్టు అతను చేస్తున్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకుడు వాళ్ళని గైడ్ చేసి ఇదిగో ఇది అని చెప్పలేని పరిస్థితుల్లో కూడా రాజకీయం ఉంది ఇప్పుడు. ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగానేమో అన్న ఆశాభావంతో, ఆ దేవుడు నాకు ఇచ్చిన బలంతో ముందుకి సాగుతున్నానండి. కేవలం డబ్బే కాదు, డబ్బు ఉంటేనే చేయగలం నేను లేదు. చాలామంది చెప్తున్నాను మేమేం చేయగలం అన్నారు, డబ్బు లేను. నేను వాళ్ళని మందలిస్తుంటా, డబ్బు కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, కరెక్ట్ ఇష్యూ రైజ్ చేయి. ఈ రోజుల్లో ప్రెస్సు చాలా యాక్టివ్గా ఉన్నారు. నువ్వు తీసుకెళ్లాల్సిన సబ్జెక్ట్ ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు జనంలోకి ప్రెస్ ద్వారా. అది ఎందుకు చేయట్లేదు, ఎందుకు జంకుతున్నావు? రేపు చెప్తే నా మీద దాడులు జరుగుతాయేమో. లేదు, ఏం దాడి జరిగితే ఏమవుతుంది, పోరాడితే ఏం పోతుంది? సంఖ్యలు బాని సంఖ్యలు తప్ప ఇంకేం పోవు. మహాకవి నువ్వు ఒకసారి చేసావంటే నిన్ను చూసి 100 మంది రైజ్ అవుతారు. నువ్వు ఒక స్ఫూర్తి కావచ్చు. ఈరోజు మనం ఒక అంబేద్కర్ పేరు చెప్తున్నాము, జక్కా వెంకన్న పేరు చెప్తున్నాం అంటే వాళ్ళు మనకి స్ఫూర్తిదాయకంగా నిలిచారు, వాళ్ళకి ఆదర్శప్రాయంగా నిలిచారు. నేను ఒకసారి మాట్లాడుతుంటే మరి మీరు కూడా ఏంటంటే పుచ్చలపల్లి సుందరరామరావు చేస్తున్నారు అన్నారు. అంటే ఆ పేర్లు వాళ్ళు చేసిన పని, వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు చేసిన పని ఎంతమంది గైడెన్స్ ఇస్తున్నాయి. అలా ఏమైనా చేయగలనేమోనని చెయ్యాలి అన్న ఆకాంక్ష అండి. అంటే ఇప్పుడు మనం రాజకీయాల్లోకి గ్రామాల్లోకి ఎంట్రీ కాగానే ఏదో ఒక పక్షానికి పోవాల్సి తప్పదు. ఒకవేళ మనం స్థిరమైన నిర్ణయంతో మనం ఉన్నప్పటికీ కూడా అక్కడికి పోయేసరికి ఖచ్చితంగా ఫ్లక్చువేషన్ వస్తుంది. ఇలా రాజకీయ నాయకుల సపోర్టు అంటే మీరు ఏదో నేను మొదటి నుంచి మనం అనుకున్నాం, మరుమూలపల్లి నుంచి మహానగరానికి పోయారు, అక్కడేదో కొన్ని మీరు చదువుకున్నారు, కాస్త సంపన్నులయ్యారు, మళ్ళీ అదే ఆ వాసన, అదే ఆ గ్రామంలో ఉన్న ఆప్యాయత కోసం మీరు అక్కడ నుంచి అన్నీ వదిలి, అంటే మీ కుటుంబం మేము చూసుకుంటాం, పల్లెల్లోకి మీరు వెళ్ళండి, మీరు చేయండి అనేటటువంటి ఒక భరోసా ఆడి ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రాజకీయ నాయకుల సపోర్ట్ మీకు ఎలా ఉంది సార్? కేవలంగానే ఎక్కువ అంటే మన వ్యవస్థ అయితే ఇప్పుడు పార్టీ పరంగా అయిపోయిందండి. ఎవరు ఏమి చేయాలనుకున్నా కూడా పార్టీ కావాలి. అంతకుముందు కమ్యూనిస్టులు వాళ్ళ భావజాలను వాళ్ళకే ఒక పార్టీ కావాల్సి వచ్చింది. పార్టీ అయితే అవసరమే. ఎంత పార్టీ అంటున్నా పార్టీ కూడా నువ్వు చేసే పని, నీ వ్యక్తిత్వం ఖచ్చితంగా గుర్తించి నిన్నొక స్థాయిలో నిలబడుతుంది, డౌట్లెస్ అండి. దానికి జంకుతున్నారు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్, ఇవన్నీ ఓవర్ నైట్ కావు, కొంచెం టైం పడుతుంది. నిన్ను ప్రజలు నమ్మాలి, నువ్వు నిజాయితీగా ఉన్నావని పార్టీ నమ్మాలి. ఈరోజు ఏమైతే నమ్మకం అనేది లేదు. అరే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నాడు, రేపు పదవి రాగానే చూపిస్తాడు అసలు రంగు అనుకుంటున్నారు. కాబట్టి అది వాళ్ళు బలంగా నమ్మితే ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుందండి, నో డౌట్. ఎదుగుదల ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ స్థాయిలో చేసుకుంటూనే వెళ్ళొచ్చు, కానీ
మీ చేతిలోకి ఒక చిన్న బాధ్యతగా ఏమన్నా పార్టీ కానీ ఎవరన్నా అప్పగిస్తే నీకు పనులు చేయడానికి చాలా సులభం అవుతుంది. ఒక కొన్ని నెలలు పట్టే పని 2 నిమిషాలు 3 నిమిషాల్లో అయిపోతుంది. ఫోన్ అధికారం కాదండి, అధికారం మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అది జరగట్లేదు ఇప్పుడు. అది ప్రజల ఒత్తిడి కూడా ఉందండి దాంట్లో, మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనకి పార్టీ వ్యవస్థలో కేడర్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆ కేడర్ని కాపాడుకునే క్రమంలో కొన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఎవరికి ఎంత మహానాయకుడి కన్నా ఇది తప్పట్లేదు. అంటే ఈరోజు మారుతున్న రాజకీయ వ్యవస్థల ప్రకారం మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఈరోజు రాజకీయ పార్టీ కాదు, పవర్ పాలిటిక్స్ ఉంటేనే ఏదైనా అత్యంత సులభంగా, అంటే అధికారం ఉంటే ఎస్ ఉంటే ఏదైనా ఈజీగా అవుతుంది దానికి సంబంధించి అని చెప్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి యువత ఆ ట్రాక్లోకి రావాలంటే మీరేం చేస్తారు? ఈరోజు ఉన్న యువతకి ఐడియల్స్ ఎవరు చెప్పట్లేదండి. ఎక్కువ రే నువ్వు వెళ్ళు, సంపాదించు, సెటిల్ అయిపో, ఇదే పదే చెప్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు చాలా చోట్ల చూశాను యూత్ మా ఊర్లో బెట్టింగ్కి బాగా అలవాటు అయిపోయిండు. తొందరగా డబ్బు రావాలి. వాళ్ళకి తెలియదు ఏంటంటే తొందరగా వచ్చే డబ్బు తొందరగానే పోతుంది. నువ్వు కష్టపడి సంపాదించింది నువ్వు కష్టపడుతూ సంపాదిస్తున్నప్పుడు చాలామందికి ఉపయోగపడతావు. అది నిలకడగా నిలుస్తుంది. నీకు సుఖము సౌఖ్యము, భార్య బిడ్డలు, ఇంట్లో తల్లిదండ్రులు అందరూ సుఖంగా ఉంటారు. అది చెప్పేవాళ్ళు లేరు వాళ్ళకి. కానీ అదే గవర్నమెంటే ఈ పరిస్థితి గమనించి వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఒక ప్రోగ్రాం పెట్టి చెప్తే చాలా బాగుంటుందండి. యూతే రేపటి తరం అండి, వాళ్ళని పర్ఫెక్ట్గా గైడ్ చేయాలి. అందుకే నేను స్కూల్స్కి వెళ్తూ వస్తూ వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం సమయం వల్ల ఎక్కువ కేటాయించలేకపోతున్నాను, కానీ నెక్స్ట్ టైం మా విలేజ్లో యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళి చెప్పదలుచుకున్నాను. పేరెంట్స్ని కూడా పిలిచి ముందు అసలు పిల్లల్ని ఎలా పెంచాలనేది. పేరెంట్ బిజీ, మదర్ బిజీ, ఫాదర్ బిజీ, బాయ్ బిజీ విత్ సెల్ ఫోన్. ఇంకా వాళ్ళకి గైడెన్స్ ఎలా వస్తుంది? టెక్నాలజీ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి, పవర్ చేతిలో ఉంటే ఎలా యూజ్ చేయాలో, టెక్నాలజీ చేతిలో ఉంటే కూడా ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళకి చెప్పాలి. ఇదంతా ఏ మతమైనా, బీఎట్ క్రిస్టియన్, ముస్లిం ఆర్ హిందూ, మీరు దాని ప్రకారమే వెళితే దైవమే అందరూ. ఆ దైవానుగ్రహం, దైవానికి టైం స్పెండ్ చేస్తుంటే మీ ఆలోచనలు కూడా పిచ్చి దూరంలో పోవండి. అది భలే మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. మిమ్మల్ని ఒక డైరెక్షన్లో తెలియకుండా శక్తి నడిపిస్తుంది, మీకు తెలియకుండా. ఇవన్నీ నేను స్వతహాగా అనుభవించాను కాబట్టి చెప్తున్నా. ఎవరో విన్నది చెప్పింది కాదు. నేను చెప్పిన ప్రతి మాట నా అనుభవంలో నుంచి వచ్చింది. మీరు గతాన్ని ఇప్పుడు ఒక యూత్ ఎప్పుడు కూడా అంటే ఒక సెల్ఫిష్ కాకుండా సమాజం పట్ల సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాలి అంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వాలు కూడా అలాంటి వైపు నడిపిస్తే సమాజంలో కొంత మార్పు వస్తుంది అని అంటున్నారు. అయితే రాజకీయ నాయకులు ఇప్పుడున్న వ్యవస్థలో మ్యాక్సిమం వీళ్ళని ఎంతవరకు ఉపయోగించుకోగలము, ఎంతవరకు మనం గెయిన్ కాగలము అన్న దూరంలోనే పోతున్నారు. అందులో కొన్ని పెడుదారులు కూడా వెళ్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? సరే, మీరు అడిగారు, చెప్తున్నాను. ఈ స్టేజ్కి ఎవ్వరు ఇలా రావాలని కోరుకోలేదండి. తెలియకుండా ఈ పరిస్థితికి వచ్చేసాం. మనం కళ్ళు తెరిచి చూసేసరికి మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలని అది కష్టమైన పనే. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానండి, ఎంత పార్టీలు అయిపోయాయంటే తప్పు చేసి ఒకతను వస్తాడు, ఎందుకు చేసావు నువ్వు తప్పు అని అడిగితే పార్టీ మారిపోతుంది. కాపాడుకోవాలి కాబట్టి తప్పుని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాపాడుకోవాలి, అది చాలా అంటే టైట్ రోప్ వాకింగ్ అని చెప్పుకోవచ్చు చేయడం. మనం అలా వాళ్ళు చెప్పలేకపోతున్నాము. వాళ్ళని కాపాడుకుంటేనే కానీ మీరు రేపు అధికారంలోకి రాలి. దానికి టాప్ టు బాటమ్ అందరూ ఎవరైతే మేధావులు, విలేకరులు వీళ్ళందరూ ఉన్నారో అందరూ కూర్చొని ఈ పరిస్థితి ఉంది, దీన్ని మనం ఎలా సరిదిద్దగలం స్టెప్ బై స్టెప్. కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ అండి. మనకి ఎడ్యుకేషన్ ఎప్పుడైతే సంపాదనకే ఎడ్యుకేషన్ అయిపోయిందో అప్పటి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు మా ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టారండి చర్చి వాళ్ళు. ఈ రోజు వరకు దాన్ని నడపలేకపోతారు, డాక్టర్ ఎవరు రావట్లేదు అక్కడ. మారుమూలపల్లె. మారుమూల పల్లెల్లో మీరు సిటీని ఇంత కంజెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మారుమూల పల్లెల్లో మీరు అన్ని సౌకర్యాలు ఏర్పరిచారనుకోండి, అక్కడి నుంచి రారు కదా. చిన్న దెబ్బకి రోజు టెస్టింగ్కి నెల్లూరు రావాలి, వెళ్ళాలి. ప్రతి పల్లెలో ఉంటే రారు. పల్లెల్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణము ఆ టైం ఇస్తుందండి బాగా. ఇక్కడ ఎప్పుడు మన అలజడిలో ఉండే సిటీలో మనకు అర్థం, పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియదు. పల్లెల్లో అక్కడ అలా కాదు, హాయి కూర్చుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు, భజనలు జరుగుతూ ఉంటాయి, అక్కడ అందరూ కలుస్తారు. అవి కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంటాయి. కానీ అది ఏమంటారంటే కమ్యూనిటీ ఇంటరాక్షన్ ఈజీగా ఉంటుంది. ఎవరికేం జరుగుతుంది ఒకరికొకరు ఈజీగా సహాయం చేసుకోగలుగుతారు. భారతదేశంలో అది ఉండేదే అండి. ప్రతిదీ గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్గా వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ మారిపోయి ప్రతిదీ గవర్నమెంట్ కోసం కోరుతున్నారు. అప్పుడు చిన్న రోడ్డు కావాలి, రండి అని చెప్పి నలుగురు కలిసి రైతులు చేసుకునేవాళ్ళు. రైతులకు కావాల్సిన ఇరిగేషన్ కెనాల్స్ కూడా రైతులు చేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి కెనాల్స్కి రైతులు రావట్లేదు. దిస్ ఈజ్ సంథింగ్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ అని ఉంది. గవర్నమెంట్ మీద అంత భారం పెట్టేస్తే గవర్నమెంట్ ఎలా చేస్తుంది? మళ్ళీ మేము ట్యాక్సీలు కట్టడం అంటే ఎలా? మొత్తం బాధ్యత గవర్నమెంట్ వహించలేదు కదా. మనం చేసుకుందాం, మనం గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడదాం. ఇవి చెప్పట్లేదు. ఇవి మీరు సివిక్స్ అనే సబ్జెక్టు పెట్టి ఊరికనే వాళ్ళు పార్లమెంటు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఎక్కదండి. వాళ్ళకి ఎవరికి ఏ విధంగా చెప్పాలో అది కానీ చెప్పామనుకోండి, బలంగా కూర్చుండిపోతుంది. వాళ్ళకి అంత హై నాలెడ్జ్ లేదు. సింపుల్గా చెప్పాలి. గ్రామాల్లో ఉండే ప్రజలు ఓన్లీ దే గో బై ట్రస్ట్, నాట్ డాక్యుమెంట్. ఈరోజు ప్రతి దానికి వాళ్ళకి పిచ్చకుంది. ప్రతి దానికి రాతలు కోతలు. మీకు గమనించండి, రాతలు కోతలు ఎప్పుడైతే వచ్చాయో ఎక్కువగా, ఆ రోజే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయండి. అదే నమ్మకం మీద పోయే రోజుల్లో మాత్రం, నమ్మకం అంటే మనం మాట ఇచ్చాం చేయాలి, అతను మాట ఇస్తే అయిపోతుంది ఒకసారి చెప్తే, ఆ నమ్మకం మీద పోయే రోజుల్లో ఈ ఇబ్బందులే లేవు. ఇప్పుడు చెప్తున్నామండి, మా ఊర్లో సర్వే నెంబర్ లేవు. అప్పుడు పడమటి చేననో లేకపోతే తహసీల్దార్ చేననో ఎలా ఉండే, అది ఆ చేను నీది అంటే నీదే అయిపోయేది. నమ్మకం మీద జరిగేది. క్రైమ్ రేట్ అసలు మీకు మనం డెవలప్మెంట్ అంటున్నాం, దాంతో ఎన్ని పెరుగుతున్నాయి? క్రైమ్ రేట్ విపరీతంగా ఎందుకు పెరుగుతుంది? అనారోగ్యాలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఇవన్నీ కారణం మనం కొంచెం జనానికి అవగాహన కల్పించి వాళ్ళకి చేసుకోగల ఆ చైతన్యం తెప్పించగలిగితే గవర్నమెంట్కి కూడా చాలా బాధ్యత తగ్గుతుందండి. మీరు చేసుకోండి, మీరు ఎలా ఉండండి. మనం మిగతా ప్రోగ్రామ్స్కి పెట్టే టైం కంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విలేజ్లో మీరు చేసుకోండి. ఒక పేరున్న నాయకుడు, ఒక స్టేచర్ ఉన్న వ్యక్తి కానీ చెప్తే గ్రామాల్లో ఈజీగా యాక్సెప్ట్ చేస్తారండి. అది కానీ ఇవ్వగలిగితే మన గ్రామాలు పటిష్టం, పిల్లలు వీళ్ళని ఇప్పటి నుంచి కానీ ట్రైన్ చేయగలిగితే భారతదేశం ఇప్పుడు కాదు కదా కలకాలం నిలిచి ఉంటుందండి. మనకి ఎప్పుడు గొడవలు, మతపరంగా గొడవలు లేవు, ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. కానీ వేరే శక్తులు, స్వార్థ శక్తులకు వచ్చే ఇవన్నీ తయారయ్యి మనం అసలు ఎప్పుడు కూడా ఎవరిని అపోజ్ చేయలేదు. జొరాస్ట్రియన్స్ వస్తే యాక్సెప్ట్ చేసాము, ముస్లిమ్స్ వస్తే యాక్సెప్ట్ చేసాము, అందరినీ యాక్సెప్ట్, ఎవ్రీబడి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మనం పోయేది గ్యారంటీ, డౌట్ లేదు, అది అందరికీ తెలుసు. కానీ ఎవరు దాని గురించి ఆలోచించరు. మేము నిరంతరంగా ఉంటాము అని సంపాదిస్తూనే పోతూ ఉంటారు. ఎందుకు, ఎంతకాలం ఏం చేసుకుంటాం? ఇప్పుడు వీళ్ళ పేర్లు ఇంతకుముందు చెప్పాను, పుచ్చలపల్లి గారు, కానీ వీళ్ళ పేర్లన్నీ ఎందుకు చేశారు? వాళ్ళు చేసిన సేవని ఇప్పటికీ నిలబడి ఉంది కదా. వాళ్ళ ఆస్తి ఎంత ఉంది ఏంటి అనట్లేదు. ఈరోజు ఏం చేసావు జనానికి నువ్వు, దానివల్ల ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు, అవి గుర్తుండిపోయాయి. నువ్వు సంపాదించుకొని పోతే ఏం గుర్తుండదు కదా. మీరు అంటే మొదట బేసిక్గా విస్తృతమైన రాజకీయ కుటుంబం, ఆ తర్వాత వచ్చింది, ఈరోజు వచ్చారు, ఇది చూస్తున్నారు. ఈ రాజకీయాల్లో మార్పుల గురించి కూడా మీరు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఇది ఇంకా ఎలాగ ఉంటే ఒక స్టాండర్డ్ సమాజం, ఒక మంచి సమాజం ఏ విధంగా ఉండాలని ఒక రాజకీయ అవగాహన కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిన మీరు వాటిని ఎలా ఉండాలని మీరు భావిస్తారు సార్? మనీతోనే జరుగుతుంది ఖచ్చితం. ఎందుకంటే అదే మనం బోధించేది కదా. నీ ఎదుగుదల కావాలంటే నువ్వు సంపాదిస్తే నువ్వు గొప్పోడి, నువ్వు సంపాదిస్తే నువ్వు గొప్పోడి. మా తాతగారికి అందరూ డబ్బులు అంటారు కాదండి, ఆయన చేసిన ఇష్యూస్ ఎలా హ్యాండిల్ చేశారు వల్లే ఆయనకి పేరు వచ్చింది ఎక్కువ.
నాట్ బికాస్ ఆఫ్ మనీ. మనీ అప్పుడు చాలలేదు మాకు. మనీలో ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్లో అయితే లేదు. మనీ ఉండేది, కానీ ఏంటంటే ధారాళంగా ఇచ్చుకుంటూ పోయాం కాబట్టి ఎక్కడ ఏం ఆగకుండా మా లైఫ్ స్టైల్ తగ్గలేదు. అట్ ది సేమ్ టైం ఎవరికైనా చేయాల్సి వస్తే మేము కొంచెం అడుగు తగ్గేవాళ్ళమే, కానీ వాళ్ళకి తగ్గించేవాళ్ళం కాదు. మా ఇబ్బందులు మేము పడేవాళ్ళం. అలాంటి ఒక నాయకులు తయారైతేనే జనం నీ మీద విశ్వసించి వస్తారండి. వచ్చినప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వగలిగితే ఇది స్టాండర్డ్గా స్టెబిలైజ్ అయిపోతుంది. మీరు ఒక్క తరంకి నేర్పించగలిగితే 10 తరాలకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అది చేయాలని ప్రయత్నం అండి. మా ఊర్లో ఇప్పుడు ఓ 10 మంది ఎవరో కొంతమంది నా పేరు నేను కానీ చెప్తే ఏదో ఇలా చేయండి అంటే ఖచ్చితంగా చేసేస్తారు. అంతవరకు మనం అది సాధించాలని నేను అనుకుంటున్నాను. మీ ఊర్లో మీరు వచ్చిన తర్వాత మీ ఊర్లోగా మీరు ఏమేం కార్యక్రమాలు చేస్తారు? మరి ఫస్ట్ ఊరికి వచ్చిన తర్వాత ఏదో రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు కదా అని చెప్పి అని చెప్పి ఎవరిని ఎత్తిన పెట్టుకోలేదండి. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది, కానీ అది నేను నిరూపించుకోవాలి చేయాలని కూడా చేయలేదనమాట. ఓకే, వచ్చింది, ఆ పని ఎలా చేయాలనుకొని మొదలుపెట్టి చేసుకుంటూ పోయాం. మా ఊర్లో చేసిన కార్యక్రమాలంటే ఎక్కువ మామూలేనండి. ఇంతకుముందు చెప్పాను, వాటర్ చాలా ప్రాబ్లం ఉండేది. అంటే సముద్రం పక్కల పల్లెలు కాబట్టి దాదాపు 2-3 ఇయర్స్ కంప్లీట్గా 2 విలేజెస్కి, డ్రై విలేజెస్కి ఎవ్రీడే వాటర్ అందించాం. 3 ఇయర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్కి వచ్చే వరకు. అప్పుడు నేను ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కంప్లీట్గా వాటర్ సంపాదించాం. ఈ లోపల వాళ్ళకి వాటర్ ట్యాంకు అని చేయడానికి కృషి చేసాం. ఎక్కడి నుంచో పైప్ లైన్ ముత్యాలగుంటలో బోర్లు వేసాం కూడా. కానీ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అవి ఆగాయి. ఇప్పుడు అందించగలిగాం, వాటర్ అందించాము. ఇప్పుడు లైట్లు పోతాయి, ఆ లైట్లకి చాలా అవసరం. ఆ లైట్లు అంటే పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ లైట్లు పోతే కొన్ని లైట్లు మేము పల్లెల్లో నీడ్ అంటే వీళ్ళకి ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఉంది చూసారా, వెళ్ళి లైట్లు తెచ్చి వేసి ఆ గవర్నమెంట్ ఉద్యోగి ప్రపోజల్స్ పెట్టి ఇలాంటి సమస్యలు ఎందుకు ఫోర్కాస్ట్ చేయలేకపోతున్నారు. రేపు ఇక్కడ ప్రాబ్లం వస్తుందేమో, ఈ లైట్ వెళ్ళకపోతే ఎలా అని అందరూ ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో ఆలోచించకుండా, ఏ ఉద్యోగి అయినా జనరల్ నా పని త్వర చేసుకుని వెళ్ళిపోతే నన్ను ఎవరు నా పై అధికారి నాకు సమానం చెప్పకపోతే చాలు అని. అలాంటి చోట్ల మేము కీలక పాత్ర పోషించేవాడిని. ముందుగా మీకు కావాలా వెనక ముందు ఆలోచిస్తే చేసుకోండి, బిల్లు వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది. ఆ వాటర్ ద్వారా కూడా ఒక్క బిల్లు పెట్టలేదు ఇంతవరకు. అలా వాళ్ళ నమ్మకం సంపాదించాం, వాళ్ళకి ఏం కావాలో చేస్తూ వచ్చాం. అదే కాకుండా ఏమైనా ఉద్యోగం కావాలంటే వెళ్ళి మినిస్టర్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ కావాలంటే రికమెండేషన్ లెటర్ ఇవన్నీ అందిగలిగితేనే ఆ పనులు చేయగలిగామండి. ముఖ్యంగా అన్నిటికన్నా హెల్త్. రోజు ఏదో ఒక ప్రాబ్లం. హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్తో మాట్లాడి, అంటే వీళ్ళకి కొంతమందికి ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు, అవసరమా లేదా కూడా తెలియదు. ఒక అతను మొన్న ఇక్కడ నేను హాస్పిటల్లో చూపించాను, లేదు ఇంకా మీ ఫాదర్కి కష్టమే, బతకరు, వద్దు, ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్ళాలంటే లేదు ఎవరో చెప్పాడనమాట, మెడ్రాస్లో బ్రోకరు, నువ్వు తీసుకుంటా నేను చేపిస్తాను. 3 లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఉండి ఆయన సపరేట్ ఐసీయూలో పెట్టి అన్ని డబ్బులు బాగా గుంజి పంపించారు. ఇక్కడ కూడా అదే వైద్యం చేస్తారు. చనిపోయాడు అక్కడ. ఇక్కడ మనకు చెప్పారండి, డాక్టర్తో మనకు పరిచయం, డాక్టర్ చెప్పేశారు. అలాంటి ఒక కేసు మనం చేయలేకపోయాం, కానీ చాలా చోట్ల మనం అక్కడికి ఖర్చు కాకుండా ఇలాంటి కేసులు చెప్పగలిగాం అనమాట. మనం వద్దు, ఇంతవరకే చాలు. డాక్టర్లు చెప్పేవాళ్ళు. ఆ ఇంటరాక్షన్ కానీ వాళ్ళకి వెళ్ళి మాట్లాడి చేసేది అవకాశం ఉండేది కదా డాక్టర్ల దగ్గర. మనం అక్కడికి వెళ్ళి ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేసేవాళ్ళం అంతే. కొంత స్తోమత గవర్నమెంట్ హాస్పిటల్స్కి బాగా చేయగలరండి. గవర్నమెంట్ హాస్పిటల్కి చెడ్డ పేరు తెచ్చేసారు. వీళ్ళకి ఏం హైప్ కావాలి, గబగబ పరిగెత్తాలి, అని చేయాలి. అవన్నీ చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు. వాడు రాలేదా అంటారు. వస్తాడు, రేపు వస్తాడు. అది కొంచెం గవర్నమెంట్ గమనించి కూడా జనానికి ఏం కావాలో చూసి కరెక్టే, అది వాళ్ళు మనం సేవ అందించలేక కాదు, వాళ్ళని సంతృప్తిపరచలేకున్నాం. దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇంత బిల్లు గవర్నమెంట్కే పడుతుంది కదా. నువ్వు ఆరోగ్యశ్రీ అనుకోవచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, గవర్నమెంట్కే కదా బర్డన్. ఆ గ్యాప్ బ్రిడ్జ్ చేసి కొంచెం ఆ హాస్పిటల్ని చేసామనుకోండి, పేదవాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది స్థానికంగా. ఇవన్నీ ఏంటంటే నేను పర్సనల్గా చేయగలుగుతున్నాను, కానీ అది లిమిటే. ఆ లిమిట్ దాటి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు నేను లేననుకోండి ఇక్కడ, ఆ రోజు
వెళ్ళలేకపోతున్నాం, ఒకే రోజు 4 కేసులు హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అదే గవర్నమెంట్ చేయొచ్చండి. గవర్నమెంట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి కానీ చేస్తే పెను మామూలు మార్పు రాదండి. అందరూ ఎవరైనా సరే ఇప్పుడే ఆలోచన వచ్చింది, ప్రతివారు కాస్తో కూస్తో వాళ్ళ వంతు వచ్చి అందరూ గ్రామాల నుంచి వెళ్ళిన వాళ్ళే కొద్దిగా సహాయం చేయండి చాలు, గ్రామాలు బాగుపడతాయి. మీరు మీ పిల్లలకి గ్రామాలు చూపించండి, అసలు చూపించట్లే గ్రామాలు. అసలు వరి ఎలా పడుతుంది, ఒక రైతు ఎంత కష్టపడి వరి పండించాలి అనేది కూడా తెలీదు. ఇట్ ఈస్ సంథింగ్ సీరియస్. ఇప్పుడు నేను చేసే సాఫ్ట్వేర్ జాబ్ మించిన జాబ్ లేదనుకుంటున్నారు. కాదు, రైతు పడే కష్టం నిస్వార్థ కష్టం, అదే మనకి తిండి పడుతుంది. అది మనం చెప్పట్లే, అది బడిలో చెప్పాలి. స్కూల్స్లో ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి రైతు ఎలా పడుతున్నాడు ఏమో నాకు తెలుసండి. వాళ్ళు వెళ్తే పొలంలో ఇద్దరు గాజు పంకులు గుచ్చుకుంటున్నాయి, పాములు ఉన్నాయి తిరుగుతున్నాయి, వాళ్ళన్నిటికీ వాళ్ళు ఎదుర్కొని చేస్తున్నారు. మళ్ళీ పంట మిగలదు. ముందు రైతు మీద చాలా దృష్టి పెట్టాలండి ప్రభుత్వాలు. పిల్లలకి తెలియాలి ఇవన్నీ. సమాజానికి తెలిస్తే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు బాగా రాజకీయాల్లో అంటే డిస్ట్రిక్ట్ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి బలరాం రెడ్డి మనవడగా అంటే మళ్ళీ కూడా మిమ్మల్ని మీరు నిరూపించుకునే స్థాయికి ఆ గ్రామాల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకునేదానికి చాలా ఎఫర్ట్ పెట్టినారు అని చెప్తున్నారు. ఆ స్థాయిలో కూడా అందరూ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. కానీ కాంక్ష ఎవరైనా వచ్చి నాకు పలాని పని కావాలి, నాకు ఈ సహాయం కావాలి అంటే ఒకప్పుడు గుడ్డిగా చేసేవాడిని. ఇప్పుడు అది జెన్యూనా కాదా అని ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు చేస్తూ ఉన్నా. అంతేగాని నేను పెద్ద గోల్స్ ఏం ప్రస్తుతం అయితే నిర్ణయించుకోలేదు, ఏం చేయలేదు. ఈ నేను చేసే కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ పోతుంటే నాకు కావాలి సపోర్ట్ పొలిటికల్ పార్టీస్ నుంచి. వాళ్ళు కానీ ఇస్తే నాకు ఇంకా బలంగా చేయగలను. వాళ్ళకి ఉపయోగపడుతుంది, ప్రజలకి ఉపయోగపడుతుంది. ఆ గ్యాప్ మనం బ్రిడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు పైన పాలసీలు ఉంటాయి చేయాల్సినవి, అక్కడ మనం మాట్లాడే ఏమైనా పాలసీలు చేంజ్ తీసుకురావచ్చు. కింద వీళ్ళకి ఏం కావాలో మనం వాళ్ళకి చెప్పచ్చు. అది ఫోకస్ అదే, వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళకి బాగుపడాలి అంటే, వాళ్ళు మంచి మార్గం నడవాలంటే ఏమి చెయ్యాలి అన్న దాంతోనే వెళ్తున్నా. మీరు అడిగినట్టు ఇప్పటికీ లక్ష్యాలు నిర్ణయించుకోలేదు. మురళీధర్ రెడ్డి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో కానివ్వండి, అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో కానివ్వండి, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రజల్లో వస్తున్న మార్పులు, ఉన్న సమస్యల్ని ఏ విధంగా అధిగమించవచ్చు, అందుకు గ్రామీణ చైతన్యం ఎలా ఉండాలి అనే అంశాలమైన ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా తమది ఉన్నతమైనటువంటి రాజకీయ కుటుంబం అయినప్పటికీ ముందు పల్లె, పట్టణం, మహానగరానికి వెళ్ళి మళ్ళీ అదే మారుమూల పల్లెకి వచ్చి కూడా ఆయన తనను తాను నిరూపించుకుంటూ ఈ సేవలో ఉండేటటువంటి ఆత్మసంతృప్తి వెలకట్టలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఆయన సేవలు ఇలాగే కొనసాగాలని కూడా మనందరం భావిద్దాం. నమస్తే మురళీధర్ రెడ్డి గారు, మీ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, మరింత మందికి మీ సేవలు అందించాలని, ఉన్నతమైనటువంటి రాజకీయ శిఖరాలకు ఎదగాలని మనసా వాచా హెచ్ఎం టీవీ తరఫున మేము కోరుతున్నాం.